నమస్కారం. ఒక వ్యక్తి ప్రతిష్ఠ దెబ్బతిన్నప్పుడు చట్టం ఎలా రక్షిస్తోందో, ఎలాంటి కఠినమైన నియమాలున్నాయో ఈ లీగల్ బ్రీఫింగ్లో చాలా క్లియర్గా ఒక ఎక్స్పర్ట్ లీగల్ కౌన్సిల్గా నేను వివరించబోతున్నాను. రండి, అసలు పరువు నష్టం చట్టాలు ఏమంటున్నాయో చూద్దాం. ఈనాటి మన కన్సల్టేషన్లో ప్రధానంగా 4 విషయాలు కవర్ చేద్దాం. అసలు నేరం అంటే ఏమిటి అని ప్రాథమికంగా నిర్వచించడం దగ్గర్నుండి ప్రాక్టికల్గా జరిగిన ఒక రియల్ వరల్డ్ కేస్ గురించి మాట్లాడుకునే వరకు ఒక పద్ధతి ప్రకారం ముందుకు వెళ్తాం. సరే, ఆలస్యం లేకుండా మనం మొదటి అంశంలోకి వెళ్ళిపోదాం. అసలు దెబ్బతిన్న ప్రతిష్టకు చట్టపరమైన పునాది ఎలా ఉంటుందో ముందుగా చూద్దాం. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక అత్యంత కీలకమైన పాయింట్ ఉంది. చట్టం దృష్టిలో ఒక వ్యక్తి లేదా ఒక సంస్థ పేరు పాడు చేయాలనే ఉద్దేశ్యంతో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం ఒక పెద్ద నేరం. అంటే ఏదో క్యాజువల్గా ఒక అభిప్రాయం చెప్పడం వేరు, ఉద్దేశ్యపూర్వకంగా అబద్ధాలు చెప్పి ఒకరి ఇమేజ్ని డ్యామేజ్ చేయడం వేరు. ఇది ఖచ్చితంగా పరువు నష్టం కిందకే వస్తుంది. ఇప్పుడు మన రెండో విభాగానికి వద్దాం. కోర్టు మెట్లెక్కడానికి ముందు ఒక క్లయింట్గా అసలు ఏ రకమైన నేరం జరిగింది అనేది స్పష్టంగా అర్థం చేసుకోవడం చాలా అంటే చాలా ముఖ్యం. ఇది చూడండి, పరువు నష్టంలో 2 ప్రధాన విభాగాలుంటాయి. మొదటిది లిబెల్. ఇది చాలా పర్మనెంట్ అన్నమాట. అంటే వార్తాపత్రికలు, సోషల్ మీడియా, యూట్యూబ్ లేదా ఫోటోల ద్వారా ఎవరినైనా కించపరచడం. ఇవన్నీ ఎప్పటికీ రికార్డయి ఉంటాయి కదా, అందుకే ఇవి శాశ్వతం. ఇక రెండోది స్లాండర్. ఇది కాస్త టెంపరరీ, నలుగురు ముందు మాటల ద్వారా లేదా సైగలతో అవమానించడమన్నమాట. నేరం ఏ రకంగా జరిగింది అన్నదాన్ని బట్టే మన లీగల్ స్ట్రాటజీ పూర్తిగా ఆధారపడి ఉంటుంది. కేవలం థియరీ మాట్లాడుకుంటే లాభం లేదు కదా. అందుకే కోర్టులో యాక్చువల్గా ఫాలో అవ్వాల్సిన ఒక పక్కా క్లియర్ కట్ యాక్షన్ ప్లాన్ గురించి ఇప్పుడు చూద్దాం. ఎవరిదైనా సరే ప్రతిష్టకు భంగం వాటిల్లినప్పుడు ఏమాత్రం ఆలోచించకుండా ఈ 3 ఖచ్చితమైన స్టెప్స్ ఫాలో అయి తీరాలి. అప్పుడే కోర్టులో మన కేసు ఒక రాతిలాగా స్ట్రాంగ్గా నిలబడుతుంది. వీటిలో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ స్టెప్ సాక్ష్యాలు. అవతలి వాళ్లు ఆ పోస్టులను డిలీట్ చేయకముందే స్క్రీన్ షాట్లు, వీడియో లేదా ఆడియో రికార్డింగ్స్ పక్కాగా సేకరించాలి. ఆ తర్వాత రెండో స్టెప్ ఒక లాయర్ ద్వారా వెంటనే అధికారికంగా లీగల్ నోటీస్ పంపడం. ఆ తప్పుడు వ్యాఖ్యలు వెంటనే తొలగించి పబ్లిక్గా క్షమాపణ చెప్పాలని గట్టిగా డిమాండ్ చేయాలి. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, సరైన ఆధారాలతో ఇలాంటి నోటీసు పంపితే చాలు, దాదాపు 70% కేసులు కోర్టు దాకా వెళ్లకుండా బయటే సెటిల్ అయిపోతాయి. అయినా సరే అవతలి వాళ్లు వినకపోతే అప్పుడు ముచ్చటగా 3వ స్టెప్కు చేరుకుంటాం. ఇక్కడే ఒక వ్యూహాత్మక నిర్ణయం తీసుకోవాలి. ఫినాన్షియల్గా నష్టపరిహారం కావాలనుకుంటే సివిల్ కోర్టుకు వెళ్లొచ్చు. లేదు, తప్పుడు ప్రచారం చేసిన వాళ్లకు బుద్ధి చెప్పాలి, జైలు శిక్ష పడాలి అనుకుంటే మాత్రం బిఎన్ఎస్ లేదా ఐపీసీ చట్టాల కింద క్రిమినల్ డిఫమేషన్ కేసు ఫైల్ చేయొచ్చు. ఈ ఎంపిక అనేది పూర్తిగా క్లయింట్ యొక్క అంతిమ లక్ష్యం మీద డిపెండ్ అయి ఉంటుంది. మరిదంతా రియల్ లైఫ్లో ఎలా వర్కౌట్ అవుతుందో చూద్దామా? మన చివరి అజెండాకొచ్చేద్దాం. ఫేస్బుక్లో ఇద్దరు ఇరుగుపొరుగు వారి మధ్య జరిగిన ఒక ఆసక్తికరమైన రియల్ వరల్డ్ కేసు గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈ యాక్చువల్ కేసులో ఏం జరిగిందంటే, ఒక వ్యక్తి ఏకంగా తన పక్కింటి వారి గురించి అతను దొంగ అని ఫేస్బుక్లో ఎటువంటి ఆధారం లేకుండా ఒక పోస్ట్ పెట్టేశాడు. చూశారు కదా, ఇందాక మనం మాట్లాడుకున్న పర్మనెంట్ లిబెల్ అనడానికి ఇదొక టెక్స్ట్ బుక్ ఎగ్జాంపుల్ అన్నమాట. దీనివల్ల నష్టపోయిన వ్యక్తి చాలా తెలివిగా మనం ఇందాక చెప్పుకున్న యాక్షన్ ప్లాన్ని పక్కాగా ఫాలో అయ్యారు. ముందుగా వెంటనే ఒక స్క్రీన్ షాట్ తీసుకున్నారు, లాయర్ ద్వారా క్షమాపణ చెప్పాలని లీగల్ నోటీస్ పంపారు. ఒకవేళ ఆ వార్నింగ్ పట్టించుకోకపోతే కోర్టుకు లాగి భారీగా ఆర్థిక నష్టపరిహారం కట్టించుకోవడానికి అన్ని ఆధారాలతో రెడీ అయిపోయారు. మన ఈ విశ్లేషణ చివరికి వచ్చేసరికి ఎప్పటికీ మర్చిపోకూడని ఒక వాస్తవం ఉంది. ఏళ్ల తరబడి కష్టపడి సంపాదించుకున్న పేరు ఎవరో చేసే ఒక్క చిన్న తప్పుడు ఆరోపణతో క్షణాల్లో నాశనమైపోవచ్చు. దాన్ని లీగల్గా ప్రొటెక్ట్ చేసుకోవాలన్నా, న్యాయం జరగాలన్నా మన దగ్గర పక్కా ప్రూఫ్స్, దానికి తగ్గ నిర్ణయాలు తీసుకునే ధైర్యం ఉండాలి. మరి ఒకరి ప్రతిష్టని ఎవరైనా దెబ్బతీయాలని చూస్తే దాన్ని లీగల్గా ఎదుర్కోవడానికి తగిన ఆధారాలు మన దగ్గర సిద్ధంగా ఉంటాయా? ఒక్కసారి ఆలోచించండి. ఖచ్చితమైన చట్టపరమైన అవగాహనతో అడుగులు వేయడం ఎప్పటికీ సేఫ్.